మరి కాసేపట్లో హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. కార్తీక దీపోత్సవానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాసాలలోకెల్లా కార్తీక మాసం విశేషమైనది. కార్తీక మాసంలో కార్తీక సోమవారం మరింత విశిష్టమైనటువంటిది. కార్తీక మాసంలో ఈరోజు చివరి కార్తీక సోమవారం, ఈరోజు ఆఖరి సోమవారం. కార్తీక మాసంలో ఉండేటువంటి విశేషమైన రోజుల్లో చెప్పుకోవాలంటే ఈ సోమవారాన్ని చివరి రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో కార్తీక దీపోత్సవం మనం నిర్వహించుకుంటున్నాము. ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడానికి విశేష సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ప్రధానంగా 5:30 గంటలకు ఈరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5:30 నుంచి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 5:30కు పాడుతూ తీయగా గాయకుల స్వరార్చనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనందరికీ తెలుసు, ఈశ్వరుడు అంటే నటరాజ స్వరూపం. నటరాజ్ అంటే సంగీతం, సాహిత్యం, నాట్యానికి ఆయన అధిపతి, అధిదేవత. అట్లాంటి ఆ పరమేశ్వరుణ్ణి తమ గళాలను పుష్పాలుగా చేసి స్వరార్చన చేయటం కోసం, స్వర నైవేద్యాన్ని అర్పించడం కోసం పాడుతా తీయగా గాయకులు మన వద్ద సిద్ధంగా ఉన్నారు. 5:30 గంటలకు పరమేశ్వరుడికి భక్తి పాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పుకోవాల్సింది మృత్యుంజయ అష్టోత్తరం. ఈరోజు మృత్యుంజయ అష్టోత్తరాన్ని ఈరోజు మనం పఠించుకోబోతున్నాము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అని చెప్పి శివపురాణం చెప్తుంది. మృత్యుంజయ అష్టోత్తరాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి మృత్యు భయాలు ఉండవని, అపమృత్యు దోషాలు ఉండవని చెప్పి చెప్తారు. అలాగే ఈరోజు ప్రవచనంలో నవగ్రహాల ప్రభావం మానవులపై ఏ విధంగా ఉంటుంది అనే అంశంపైన తేజస్వి శర్మ తన ప్రవచనాన్ని ఇవాళ చెప్తారు. మనందరికీ తెలుసు, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలను మనం ఆరాధిస్తాము. సమస్తము నవగ్రహాల ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు, ప్రతిదీ నవగ్రహాల ఆధీనంలో ఉంటుంది. ఒక మనుషుల్ని మాత్రమే కాకుండా జలాల్ని, రాసుల్ని, ఖనిజాలని, రాళ్ళని, రప్పల్ని, వృక్షాలని ప్రతిదాన్ని నవగ్రహాలు ప్రభావితం చేస్తాయి. మానవ జీవితంతో నవగ్రహాలు అనేవి ఎలా ముడిపడి ఉన్నాయి, అవి ఎలా ప్రభావితం చేస్తాయి, వాటి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ తేజస్వి శర్మ తన ప్రవచనంలో చెప్తారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు, శివుడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభించుకునే ముందు నందీశ్వరుడిని ప్రార్థించాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ ఆ నందీశ్వరుణ్ణి శివుడి సేవించటానికి, ఈశ్వర ఆరాధనకు మాకు అనుమతి నందీశ్వర అని చెప్పి నందీశ్వరుని ప్రారంభిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము. మరి కాసేపట్లో ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఈ 3 ఛానళ్లలో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది. కేవలం ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులు మాత్రమే కాకుండా టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి వారి గోత్రనామాలు చెప్తూ, వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాంక్షిస్తూ సంకల్పాన్ని చెప్తారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక దీపోత్సవం మాత్రమే కాదు, ఇది చూసే ప్రతి వారికి కూడా ఒక నేత్రోత్సవంలో ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ నరేందర్తో శ్రీరామ్, ఈటీవీ న్యూస్, సరూర్ నగర్ స్టేడియం, హైదరాబాద్.